సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్లో ఈ అవార్డును తీసుకోబోతున్నారు సార్. టూరిజం, కల్చర్, హెరిటేజ్ వీటన్ని చెప్పడం, అలాగే టూరిజం వల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్, ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలు, ఏ విధంగా ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే వినోదానికి మాత్రమే కాదు, దీనివల్ల మనకి చాలా ఆహ్లాదంతో పాటు ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్లేస్ అనేది కూడా తెలుస్తుంది. అటువంటివి కూడా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడే మన గౌరవ అసిస్టెంట్ గారు చెప్పారు, మన దగ్గర ఉన్న టూరిజం సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూడమని చెప్పేసి. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకి టూరిజం సంబంధించి చాలా పొటెన్షియల్ ఉంది. నేను వివిధ ప్రాంతాల్లో పనిచేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆశ్రమంలో ఉన్నట్టుంది వాతావరణం కానీ, మంచి ఆహార శైలి, జీవన విధానం ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఉంది. మీకు ఎక్కువ టూరిజం స్కోప్ ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పట్టణానికి దగ్గరలో ఉండటం వల్ల మహానగరానికి వారికి ప్రత్యేక శ్రద్ధ కూడా ఉంది. ఇంకా చక్కగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. all the other officers, all the students, thank you so much for joining us. Today we are celebrating World Tourism Day. So tourism is one such sector which has multiple potentials, from investments to infrastructure to hospitality. As the DPO has highlighted, Mehboob Nagar district has created 1500 youth tourism clubs. So these youth tourism clubs is targeted at youth. Our youth are the ambassadors for tourism of Mehboob Nagar. So in Mehboob Nagar we have a lot of tourism potentials, from temples to eco park to mini tank bund to Shilpa Ramam. So there are a lot of areas of tourism in Mehboob Nagar. So it is the responsibility of our young students to become our ambassadors and to immerse themselves into the cultural heritage of the district and promote that. So my request again to the youngsters of our district is to promote the tourism of our district as much as. My name is Gaika. I am studying in class 10 from Modern High School, Mehboob Nagar. I wish you all a very World Tourism Day. Tourism Day is celebrated on September 27th every year. This day is celebrated to bring awareness to the people and about covering social. నా పేరు సంజన, నేను 9వ తరగతి చదువుతున్నాను. కేజీబీ మహబూబ్ నగర్ అర్బన్. ఈరోజు అంశం ఏంటంటే పర్యాటక మరియు శాంతి. ఎప్పుడు ఒకే చోట ఉండిపోవడం అనేది మన జీవితానికి ఎలాంటి అభివృద్ధి కలగవద్దు. 4 ప్రదేశాలు తిరగాలి. 4 చోట ఏం జరుగుతుందో, అక్కడ ప్రజలు ఎలా జీవన శైలి ఎలా ఉంటుందో, అలాగే ఆయా ప్రదేశాల ప్రకృతి ఆస్వాదించాలి. మన చుట్టుప్రక్కల ఎన్నో ప్రదేశాలు ఉంటాయి. వాటిని వినడం తప్ప కంటితో చూసే అవకాశం రాదు. అయితే అలాంటి ప్రదేశాన్ని చూస్తే మన మనసు ఒకటేసారి ఎంతో आनंदपड़ती। मैं हसन जनाती तालिबा हूँ और मेरे स्कूल का नाम केजीबी महबूब नगर अर्बन है। मौजूद मेहमान खुसूसी आप सबको मेरा अस्सलाम वालेकुम आदाब करती हूँ। तो सबसे पहले मैं अपनी तकरीर का आगाज इस शेर से करना चाहती हूँ। ये अपनी रियासत है, ये अपनी रियासत है, पाकीज़ा सिहात है, चाहत है, मोहब्बत है, तस्कीन है, राहत है, सीएम है शहाना, टूरिज्म का दिन है मनाना, आया है तेलंगाना। शुक्रिया। When people have tourism places, then they can see the tourism places and they can leave the addition of phone and they can leave the addition of some wine and they drink some. महात्मा गांधी మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం భారత మాతకు బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు. పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛందంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని
ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వంచే చేయబడ్డాయి. అందులో భాగంగా విద్యార్థులకు టూరిజం మీద అవగాహన పెంచడం కోసం ప్రతి స్కూల్లో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా ప్రతి స్కూల్లో చేసి ఉత్తమ విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ ఈరోజు సమీకృత కలెక్టరేట్లో ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకున్నాం. అధికార యంత్రాంగం, అడిషనల్ కలెక్టర్ గారు, మేము అందరం కలిసి ఆ విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం కూడా చేయడం జరిగింది. గతంలో నిర్లక్ష్యానికి గురికాపడ్డ పాలమూరు జిల్లాలోని పర్యాటక క్షేత్రాలు, దర్శనీయ స్థలాలు మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నల్లమల అటవీ ప్రాంతం, పిల్లలమర్రి, జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు, కోయిల్ సాగర్, సర్లాసాగర్ ప్రాజెక్టులు, అలాగే కురుమూర్తి, మన్యంకొండ, జోగులాంబ, సోమశిల దేవస్థానాలు, అనేక సంస్థానాధీశులు కట్టిన అనేక కోటలు, దర్గాలు, జహాంగీర్పేట దర్గా కావచ్చు, కోయిల్కొండ దర్గా కావచ్చు, ఇలా అనేక దర్శనీయ స్థలాలు ఈ జిల్లాలో ఉన్నాయి. అలాగే ప్రకృతి రమణీయ దృశ్యాలు కూడా, వ్యూ పాయింట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మన మహబూబ్నగర్ పట్టణం చుట్టే 20,000 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఈకో టూరిజంకి విపరీతమైన స్కోప్ ఉంది. ట్రెక్కింగ్ ట్రైల్స్కు నిర్మాణం చేసుకుంటే వేల మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ మహానగరానికి ఇంత సమీపంలో ఇన్ని దర్శనీయ స్థలాలున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కాలే. కాబట్టే మా ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి యాత్రికులు ఎవరైనా వచ్చినా, టూరిస్టులు వచ్చినా వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ పెట్టి కొన్ని వేల మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే స్థానిక ప్రజలకు కూడా టూరిజం మీద అవగాహన పెంపొందించి స్వచ్ఛత, పరిశుభ్రత వాళ్ళలో కూడా కలగాలని చెప్పి, మన టూరిస్ట్ ప్రాంతాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటేనే టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ తయారు చేసుకొని పాలమూరు సర్క్యూట్ అని దానికి పెట్టి, ఒకటి పిల్లలమర్రి సర్క్యూటు, దాంట్లో భాగంగా ఒకటి పిల్లలమర్రి సర్క్యూట్, ఒకటి నల్లమల్ల సర్క్యూట్, ఇవి పెట్టుకొని దానికి ఫండ్స్ కేటాయించుకొని రాబోయే రోజుల్లో ఆ ప్రదేశాల్లో టూరిస్టులకు కానీ, యాత్రికులకు కానీ కావాల్సిన అన్ని సౌకర్యాలు కలగజేయాలని చెప్పి మేమంతా నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో స్టేట్ సెంట్రల్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గతంలో కంటే ఇక్కడ టూరిజంను అట్రాక్ట్ చేయడానికి అనేక కార్యక్రమాలు మేము చేయబోతా ఉన్నాం.